Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 Hospitals. So, manaku vache regular questions lo next question, does powder or infection powder or talc powder at your genital areas affect the sexual health? So, powder గానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని కొన్ని ఇన్ఫెక్షన్కి సంబంధించిన పౌడర్స్ కానివ్వండి, కొంతమంది చెమట ఎక్కువ పడుతుంది డ్రైగా ఉంచుకోవాలని రొటీన్గా టాల్క్ పౌడర్స్ కానీ వాడటం వల్ల ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. మగవారిలో పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండకపోవచ్చు. ఇది మగవారిలో జనరల్లీ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఏముండవు, యూరిన్ వచ్చే మియాటస్ దారి తప్ప ఏమీ ఉండవు. సో మెయిన్గా ఎఫెక్ట్స్ ఇందులో ఏమేమి రావచ్చు అంటే బెడ్ గ్లాండ్స్ కానీ సెబేషియస్ గ్లాండ్స్ కానీ మనకి సెక్రీషన్స్ రొటీన్గా వచ్చేవి, ఏదైతే ఆ ఏరియాని తేమగా ఉంచడానికి డ్రైనెస్ ఉండకుండా ఉండటానికి వచ్చే రొటీన్ సెక్రీషన్స్ గ్లాండ్స్ జనరల్లీ తక్కువగా ఉంటాయి మగవారిలో. బట్ స్టిల్ అవి కూడా బ్లాక్ అయినట్లయితే ఆ పోర్స్లో నుంచి వచ్చే సెక్రీషన్స్ సీబమ్ కానివ్వండి, స్వెట్ కానివ్వండి, ఈ పౌడర్ వల్ల బ్లాక్ అయితే ఫాలిక్యులైటిస్ అంటే స్కిన్లో ఉండే హెయిర్ యొక్క సంబంధించిన గ్లాండ్స్ రూట్స్ బ్లాక్ అయినప్పుడు ఆ సెక్రీషన్స్ అంతా లోపలే పెరిగిపోయి మనకు బయట పింపుల్స్ ఎట్లాగైతే వస్తుంటాయో స్కిన్ మీద, ఆ ఏరియాలో కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ ఉండటం వల్ల సెబేషియస్ సిస్ అని స్క్రోటల్ వాల్ మీద చిన్న చిన్న బుడుపుల్లాగా కొంతమందికి వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఈ పౌడర్ని వేసుకోవటం అవాయిడ్ చేయాలి. ఈ టెండెన్సీ లేని వాళ్ళు, సెక్రీషన్స్ ఎక్కువ లేని వాళ్ళు పౌడర్ వేసుకున్న పెద్ద ఉపయోగం కానీ నష్టం కానీ ఏముండదు. ఆ ఏరియా డ్రైగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ సెక్రీషన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయించుకోవాలి ఒకసారి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రిపీటెడ్ యూజ్ ఆఫ్ అండర్వేర్స్ వితౌట్ వాషింగ్ కానివ్వండి, అండ్ సాల్ట్ వాటర్లో ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు కానీ బీచెస్కి వెళ్ళేటప్పుడు కట్ డ్రాయర్స్ వల్ల గ్రాయిన్స్లో కట్ అవటం వల్ల ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అవటం వల్ల కానివ్వండి, ఇట్లాంటి కారణాల వల్ల సెక్రీషన్స్ ఎక్కువ వస్తూ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫీమేల్స్లో అంటే లేడీస్లో టాల్క్ పౌడర్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి వెజైనల్ ఇంట్రాయిటస్ కానివ్వండి, అక్కడ ఉండే లేబియా మైనోరా మేజోరా మీద కానివ్వండి గ్లాండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి సెక్రీషన్ చాలా ఎక్కువగా వస్తుంటుంది అండ్ వాటి రొటీన్ నేచర్ టెండెన్సీ అది. దాన్ని బ్లాక్ చేయటం వల్ల చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, వీళ్ళకి వెజైనైటిస్ కానివ్వండి, ఫాలిక్యులైటిస్ కానివ్వండి సివియర్గా వచ్చే అవకాశం ఫీమేల్స్లో ఉంటుంది. సో టాల్క్ పౌడర్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.